కవితక్క సమరం అయితే షురూ అయిపోయింది. చాలా పక్కా ప్లాన్తోనే వచ్చిందని అర్థమైంది. అమెరికా వెళ్ళినప్పుడే కావాలని తన లేఖని లీక్ చేసి, ఎందుకంటే ఆ లేఖ కేసీఆర్ కేటీఆర్ కవితకి తప్పించి మరెవరికి తెలియకపోవచ్చు. అట్లాంటి లేఖ బయటకు వచ్చింది అంటే అది కూడా ఆమె అమెరికా వెళ్ళినప్పుడు బయటకు వచ్చింది అంటే ఆ మామూలుగా అయితే కనుక అది లీకేజ్ అనాలి, అది కేటీఆర్ చేయించాడు అనాలి. ఎప్పుడైతే కవిత వెళ్ళి ఆవిడేదో చెయ్యబోతోందంటూ ఆవిడికి సంబంధించినటువంటి వర్గం అంతా ప్రచారం చేసుకున్న తర్వాతన వచ్చింది అంటే ఆమె లీక్ చేసి ఉండాలి. తన అన్నని దొంగం చేయడానికి, తన అన్నని దగులుబాజీ అని చూపించేటటువంటి ప్రయత్నం గత కొన్ని రోజుల నుంచి కథ నడుస్తున్నట్టే ఉంది. ఎందుకంటే హరీష్ రావు దగ్గరికి కేటీఆర్ వెళ్ళిన రోజునే సీన్ అర్థమవుతుంది, సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటిది. కవిత వెనకాల ఏమన్నా హరీష్ రావు ఉన్నాడేమో అని తెలుసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఇట్లా చెల్లి గొడవ చేయబోతోంది, నువ్వు నా పక్షాన ఉంటావా చెల్లి పక్షాన ఉంటావా అని అడగడం కోసమైనా చేసి ఉండొచ్చు, వెళ్ళి ఉండొచ్చు. అంటే ఈ హ్యాపెనింగ్స్ నడుస్తున్నాయి. అది పక్కాగా కవిత ఆ లెటర్ని తనే లీక్ చేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చి రాగానే ఆమె మాట్లాడిన మాటలు ఒక ఎత్తు, అదే సందర్భంలో భారీ ఎత్తున స్వాగత సత్కారాలు, ఏది మన ప్రత్యేకించి క్రేన్లతో దండల దాకా ఏర్పాటు. ఆమె వెళ్ళేమన్నా వీరోచిత గాథ ఏమన్నా చేసి వచ్చిందా? కొడుక్కి సంబంధించినటువంటి చదువుకి సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళొచ్చింది. మొన్న జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు అయితే కేటీఆర్ఏ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశాడు. అట్లాంటిది ఇప్పుడు ఆమె చేసుకుంది అంటే ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక మహానాయకురాలు తను అన్నటువంటిది ప్రూవ్ చేసుకోవడానికి. కాకపోతే అలా ప్రూవ్ చేసుకోవాలంటే కాంగ్రెస్కి బీజేపీకి ప్రత్యామ్నాయం తన తండ్రి కాదు, తన సోదరుడు కాదు, తనే అని చూపించే ప్రయత్నం ప్రారంభించింది. దాంతోపాటుగా అన్నని దొంగని చేసే ప్రయత్నం ప్రారంభించింది. తండ్రిని మాత్రం ఇబ్బంది పెట్టకుండా, అంటే మాటలతో ఇబ్బంది పెట్టకుండా, బట్ తండ్రిని కూడా దొంగని చేసింది. బీజేపీతో లాలూచి పడుతున్నాడు అన్నటువంటిది. ఓవరాల్గా ఆ తండ్రి పట్ల గౌరవంతో కూడిన వెన్నుపోటు, సోదరుడి పట్ల పదవిని గుంజుకోవాలన్నటువంటి వ్యవహారం, అధికారాన్ని పార్టీని గుంజుకోవాలన్నటువంటిది, లేదా పార్టీలో తనని తగ్గించాలన్నటువంటి కుట్ర ఓవరాల్గా కనబడుతోంది. లెక్కర్లో వచ్చినటువంటి డబ్బులు 100 కోట్ల రూపాయలు, అంటే ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నడపాలంటే కోట్ల రూపాయల డబ్బులు అవసరం అవుతాయి. ఆ డబ్బులు చేతికొచ్చినాయి కాబట్టి ఆ ధైర్యంతోనే ఈ పని చేసి ఉండాలి. అప్పట్లో జగన్ 200 కోట్లు ఇచ్చాడని ఆ తర్వాత షర్మిల ఒప్పుకునేదాకా తెలియలే. ఆ 200 కోట్లు ఖర్చు పెట్టేసుకున్నాను, అవి అయిపోగానే మళ్ళీ డబ్బులు కావాలండి. అట్లా ఇవ్వనటువంటి సందర్భంలో అన్న మీదనే పేచీ పెట్టుకుంది. ఇక్కడ చివరికి అన్న ఆస్తుల్లో వాటా కావాలంటూ గొడవ, అక్కడ ఆ కాన్సెప్ట్ నడుస్తుంది. ఓవరాల్గా కవిత మాటలు వింటూ ఉంటే మాత్రం స్పష్టంగా వేరే కొత్త పార్టీ రూట్లో కనబడుతోంది. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది.